క్రెడై గుంటూరు చాప్టర్ సొంత ఆఫీసును ఏర్పాటు చేసుకుని కొత్త కార్యాలయంలోకి ప్రవేశించింది. గత ఆదివారం అంటే ఫిబ్రవరి 11వ తేదీన నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవనదాతల పేరిట ఆళ్ల శివారెడ్డి భవన్గా ఈ భవనానికి నామకరణం చేయగా సిఐఐ తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు, క్రెడై నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంత బిల్డింగ్స్ దగ్గర కూడా మాకు ఏంటంటే ఒక బలం కూడా ఉంటుంది. రాను రాను మెంబర్స్ కూడా పెరుగుతారు. ఈజ్ ఎ గుడ్ థింగ్. దీనికి మా ఆళ్ల శివారెడ్డి గారు ముందు దీనికి ప్లాట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వారి డబ్బులతోటే ఈ భవనం కూడా కట్టడం జరిగింది. చాలా సంతోషము. కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ టు మా శివారెడ్డి గారికి. అట్లనే గుంటూరు చాప్టర్ కూడా వాళ్ళందరూ ఐకమత్యంతో ఉండి ఈ చాప్టర్ నడుపుతున్నారు. ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి అందరూ కూడా దోహదపడ్డారు. కాబట్టి ఈ యొక్క గుంటూరు చాప్టర్ అందరు ఆఫీస్ బేరర్స్కు, ఈసీ మెంబర్స్కు, టోటల్ మెంబర్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రెడై గుంటూరు ఆధ్వర్యంలో వారి సొంత భవనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆళ్ల శివారెడ్డి గారు వారి సొంత డబ్బులతోని స్థలం ఇచ్చేసి ఆ బిల్డింగ్ ని పూర్తిగా 2 స్టోరీల బిల్డింగ్ ని కట్టడం అనేది చాలా చాలా ఆనందదాయకం. అంటే క్రెడై ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చాప్టర్ లో ఒక కొత్త సొంత భవనాలు ఏర్పడుతున్నాయి. ఇది ఐ థింక్ 6వ భవనము. సో ఈ క్రెడై నేషనల్ నుంచి వాళ్ళకి నా హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను. ఎస్పెషల్లీ శివారెడ్డి గారు వాళ్ళ ఎంటైర్ టీం అందరు కలిసి క్రెడైకి ఒక మంచి గుర్తింపు తీసుకొస్తున్నారు. ఇక్కడ రియల్లీ వెరీ 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 హ్యాపీ. సో సొంత భవనం ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రెగ్యులర్ మీటింగ్స్ అన్ని పెట్టుకోవడము. సో యూనిటీ బాగా పెరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ క్రెడై గుంటూరు టీం. మా క్రెడై గుంటూరు చాప్టర్ కి నూతన భవనం ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా చేశారు. ఈ బిల్డింగ్ అంతా కూడా నేనే స్థలం గాని బిల్డింగ్ గాని నేనే కట్టించి ఇచ్చాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గుంటూరు చాప్టర్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరుతో ఈ బిల్డింగ్ కట్టించి ఇవ్వడం అనేది. ఏ అసోసియేషన్ కైనా ఏంటంటే అసోసియేషన్ బలపడి అసోసియేషన్ మెంబర్లు అందరూ స్ట్రాంగ్ గా ఉండాలంటే దాని సొంతంగా ఒక బిల్డింగ్ ఉండాలా. ఒక బిల్డింగ్, ఒక గుమస్తా, ఒక సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు వచ్చిన జీవోస్ అన్ని కూడా మెంబర్స్ సర్క్యులేట్ చేయడం, ఇవన్నీ చేయాలంటే ఒక గుమస్తా ఉండాలా, ఒక బిల్డింగ్ ఉండాలా. అప్పుడు ఒక అసోసియేషన్ అనేది బలపడినట్టుగా స్టాండర్డ్ గా ఉంటుంది.